లేక చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆ గుంతలు వచ్చినాక మా ఎత్తు 10 చెట్లు పెరిగినాక పంట పండింది. ఈ గుంతలు మాకు బాగా ఉపయోగపడింది. ఎక్కడైనా కానీ ఉన్న రైతులు కానీ చేను పొలాలు పొలం ఉంటే కానీ దోక్కుని ఉపయోగపడితే చేసుకోండి. ఈ గుంతల వలన చాలా ఉపయోగం ఉంది. గుంతలు ఉన్నందువలన మేము పత్తి చాలా ఎత్తుగా మా ఎత్తు పైన పెరుగుతుంది. గుంతలు లేకముందు వర్షాలు లేక నీళ్లు లేక చాలా ఇబ్బంది పడినాము. గుంతలు ఉన్నందువల్ల చాలా ఉపయోగం బాగుంది. ఖాళీ ప్లేస్లో ఉంటే గుంతలు పట్టించుకొని పంటలు పండించుకోవాలని కోరుతున్నాం. చేసినందుకు ప్రభుత్వానికి గుంతలు ఉపయోగం ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు హనుమంత్ సార్, మసీద్పురం, ఎమ్నూరు మండలము. ఈ గుంతలు లేక నీళ్ళు లేక బాగా గుంతలు లేకుండా ముందు వర్షం వస్తే పంట లేకుంటలేదు. గుంతలు వచ్చినాక బాగా మాకు ఉపయోగపడింది, సోగిచ్చింది. గవర్నమెంట్ మంచిగా ఉపయోగపడుతుంది. గుంతలు దోక్కున్నాక మాకు చాలా ఉపయోగపడుతున్నది. మాకి పంటలు వాన లేనప్పుడు ఏదో దోక్కునే దానికి ఇల్లు కట్టుకుంటాం. చేనులు పెద్ద వాన కొడితే గుంత నిండుతా. గుంత నిండినాక నెల 2 నెలలు దగ్గర కట్టుకుంటాం. 2 ఎకరాలకి మంచి పండించుకుంటాం. ఇంత పత్తి వేసుకున్నాము, ఇంత మిరప వేసుకున్నాము. అంతే మాకు ఉపయోగపడింది. బాగా పడినాము, మంచిగా చేసినారు సారులు. కానీ ఏదో మాకు నీళ్ళు లేకుండే అప్పుడు ఈ బెట్టకాలంలో ఇక్కడ అంతా వాన ఉంటే వెళ్ళిపోతుంది నీళ్ళు మాకు అక్కడ. ఇప్పుడు బాగా ఆపుకున్నాము, చేనులు కట్టుకున్నాము. వాన లేకుండా కానీ ఉపయోగపడతావు సార్. వాన లేవు ఆయనకు ఏదైనా నీళ్ళు ఆగినాక మరి చేనులకు కట్టుకుంటాం సార్. ఒక 15-20 రోజులు వాన పోతే కానీ మేము చేనులకు కట్టుకొని పండించుకుంటాము. పత్తికి కానీ ఒక మిరపకు కానీ అవుతాయి నీళ్ళు. ఈ గుంతులు వచ్చినాక మాకు సంపూర్ణంగా ఉపయోగపడుతున్నాయి. ఈ గుంతులు మాకు ఏం ఇబ్బంది లేదు. మన చెంగ బతాము ఏదో నీళ్ళు చూసుకొని. ఇప్పుడు మాకు బోర్లు కానీ ఉంది. బోర్లు అప్పుడు ఉండే ఇవి వచ్చినాక కానీ బోర్లు పెరిగినవి, ఇంత బాగా ఉపయోగపడినవి. జీవాలు, మూగు జీవాలు, గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు కానీ అందరూ వచ్చి తాపుకొని నీళ్లు బాగా చేసినారు. నీళ్ళు ఉండవని అందరూ ఉపయోగపడతారు. రైతులు కానీ వచ్చి మా చేను దగ్గర వచ్చి నీళ్ళు బాగా ఆపుకునేరప్ప, మీరు బాగా ఉపయోగపడేవి మీకు అని అంటారు. మంది కానీ ఆపుకున్న వాళ్ళు కానీ మంచి షెడ్ వచ్చిన వాళ్ళు కానీ చూసి ప్రభుత్వం ఇచ్చింది. ఎవరన్నా మామూలుగా దోక్కునే వాళ్ళు మరి దోక్కొని నీళ్ళు ఆపుకొని వాన లేదులే ఏది దోక్కోవాలి అనుకోవద్దండి. ఫస్ట్ దోక్కున్నాక మనకి నీళ్ళు ఆగుతాయి. నీళ్ళు ఆగినాక మనకి ఏదో వాన లేనప్పుడు కట్టుకుంటాం. మనకు ఉపయోగపడతాం రైతులు. ఊరు చేను కాడ ఊరు గుంతలు దోక్కొని మంచిగా ఏదో వర్షం లేనప్పుడు కానీ ఆపుకుంటే మనకి నీళ్ళు కట్టుకుంటాము. వాళ్ళు ఇంజిన్లు ఇస్తారు. కావాలంటే మనం అవన్నీ మన అప్లికేషన్ ఫారాలు ఇస్తారు సారులే. ఏదన్నా మనము ఇంత కట్టాలంటే డీడీ కట్టాలంటే కానీ కట్టించుకుంటారు. గుంతలు దూగేయాలంటే ఎవరు ఇదేం గుంత ఇంత వెళ్ళిపోతుంది, భూమి పోతుంది, అది పోతుంది, మొన్న ఆడేసుకోవాలంటారు సార్. ఫస్ట్ మేము ఏదైనా భూమి పోయినా బాధ లేదు. మాకు గుంతలు కావాలి సార్. 4 గుంతలు పెట్టుకున్నాము నలుగురికి. మాకి ఉపయోగపడింది. మా ఊర్లో మొత్తం ఇప్పుడు ఉరగబడతారు. అదే గుంతలు కావాలి, మాకు కావాలి. మేము పెట్టిన రోజు ఎవరు వద్దకు వచ్చేవాళ్ళు ఒత్తు గొరుసు తోలుకుంటున్నారు ఊర్లోకి. అట్లా వాళ్ళు మొత్తం ఊరల్లో గుంతలు చేసుకొని మంచి ఉపయోగపడేది అందరికి. ఇది మాకి గుంతలకు దొగిచ్చిన దానికి ప్రభుత్వంకి ధన్యవాదాలు. యాదవ్ సార్, మాది వెంకటగిరి, ఎమ్మిగనూరు మండలము, కందనాథ పంచాయతీ, కడివిల్లి పంచాయతీ కింద మసీదుపురం, వెంకటగిరి, మాసమంతటి ఈ గ్రామాల్లో మాది మెట్ట ప్రాంతం కాబట్టి వర్షాధారం మీద రైతులు ఆధారపడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం వారు వాటర్ షెడ్ స్కీమ్ కింద చెక్ డ్యాములు తవ్వి ఫారం ఫండ్ గుంతలు తవ్విస్తున్నారు. దాంతో వర్షం ఒకవేళ 20 రోజులు నెల రాకపోయినా వర్షం వచ్చినప్పుడు స్టోరేజ్ అవుతాయి సార్ నీళ్లు. ఈ నీళ్ళ ద్వారా ఎప్పుడైతే వర్షం లేదో అప్పుడు పంపులు ఆయిల్ ఇంజిన్లు వేసుకొని కరెంటు మోటార్లు వేసుకొని పొలాలకి పెట్టుకుంటున్నాం సార్. ఈ స్కీమ్ ద్వారా ఇంకొకటి ఏమంటే నీళ్ళు ఆగితే ఆ చుట్టుపక్కల బోర్లు కూడా భూగర్భ జలాలు పెరిగి బాగా నీళ్లు పారడం సౌకర్యంగా ఉంది సార్. ప్రభుత్వం వారు ఇట్లా గుర్తించి ఈ మిట్ట ప్రాంతమైన మా గ్రామాలకి ఈ స్కీమ్ తీసుకొచ్చి మాకు ఇట్లా గుంతలు రేస్ వరకు ప్రభుత్వం వారు ఇట్లా వాటర్ షెడ్ స్కీమ్ కింద ఇలా గుంతలు దోగించుకొని పైనుంచి అంటే వంక పాలైపోకుండా పైనుంచి వచ్చే వర్షం నీరు ఇట్లా నిలువ ఉంచుకొని ఎప్పుడైతే వర్షం రాదో 15 రోజులు ఎప్పుడైతే పైర్లు ఎండిపోతాం అనుకున్నప్పుడు ఆయిల్ ఇంజిన్ వేసుకొని పైర్లకు వేసుకుంటున్నాం సార్. ఆ పైర్లు ఇప్పుడు దెబ్బతిన్నట్టుగా బాగా కాసింది, పంట బాగా పండుతున్నది. ఈ ప్రభుత్వం వారు ఇట్లా
మంచి మిట్ట ప్రాంతం మా గ్రామాలకి ఈ స్కీమ్ తెచ్చి ఇంకా ఎన్నో గుంతలు తవ్వించి ఎంతో శాంక్షన్ చేయించి ఇంకా ఎన్నో చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు సార్.